ప్రత్యేక రోజున కొలన్ శంకర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీ జీవిత ప్రయాణం ఆనందంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా సాగాలని కోరుకుంటూ, మీ సేవా మార్గం అనేక మందికి ప్రేరణగా నిలుస్తూ, మీరు మరింత శక్తితో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ, మీరు ఎప్పటికీ చిరంజీవిగా, ప్రజల మన్ననలు పొందుతూ, విజయపథంలో నడవాలి. మీ జన్మదినం ఆనందాలు, ఆశీర్వాదాలతో నిండి ఉండాలి అన్న ఆకాంక్షతో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు మరియు ప్రజలందరూ.
మిత్రులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రతి బీజేపీ శ్రేణులకు, కుల సంఘాల వారు అనేక మంది 37 సంవత్సరాలుగా అల్పెరిగా మిత్రులకు ఎక్కడ ఎలాంటి అలజడి వచ్చినా వాళ్లకు ముందుగా ఉండి ఒక రక్షణ కవచంలాగా నిలబడి ఈ ప్రాంతంలో దేశభక్తి, దైవభక్తితో ప్రభుత్వ వ్యాప్తి మరింత బలోపేతం కావడం కోసం ఒకవైపు గోసేవతో, భారత్ మాత సేవలో ఈ సమాజాన్ని కాపాడుకుంటూ ఈ సమాజంలో సమాజ విఘాతం కలిగించేటువంటి కుట్రపూరితమైనటువంటి సంఘ విద్రోహ శక్తులకు వ్యతిరేకంగా, మత శక్తులకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో వలసవాదులు వచ్చి పరాయి దేశం నుండి ఈ ప్రాంతంలో ఎన్ని అలజడులు సృష్టించాలని కుట్రలు పన్నుతున్న రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో గత 23 ఏళ్లుగా అలాంటి మత శక్తుల మీద పోరాటం చేస్తున్నాం. ఈ బాలాపూర్ కేంద్ర నాందీగా హిందూ ఐక్యత కోసం బాలాపూర్ గణేష భగవాన్ యొక్క ఆశీస్సులతో హిందూ ధర్మరక్షణకై పనిచేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ పెరుగుదల, భారతీయ జనతా పార్టీ బలోపేతం కావడం, ఈ యొక్క ప్రాంతంలో హిందూ ధర్మం బలోపేతం కావడం కోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్, అనేక మంది, కల్లోజు ఆచారి, ఇతర కొండా విశ్వేశ్వరరెడ్డిల నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ సమాజంలో భారతీయ జనతా పార్టీ యొక్క కమలంపు గుర్తు జెండా అయినటువంటి జెండాను పైకి ఎగరవేయడమే తప్ప కింద పడేటువంటి ప్రయత్నం లేకుండా చూసే బాధ్యత మేమందరం నిలబడతామని ఈనాడు నా యొక్క జన్మదినోత్సవ సందర్భంగా మహిళలు, యువకులు అనేక మంది విచ్చేసి వాళ్ళ యొక్క ఆశీర్వాదం, వాళ్ళ యొక్క ప్రేమను చాటినందుకు అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తానని భారత్ మాతాకి జై.